చాలా మంది క్రైస్తవులలో ఉన్న ఒక పెద్ద ఆత్మీయ భ్రమ ఇదే. చర్చిలో నా పేరు ఉంది కాబట్టి నేను రక్షించబడ్డాను అనుకోవడం. కానీ బైబిల్ ఏమి చెప్తుంది చూద్దాం. చర్చిలో పేరు ఉండటం రక్షణకు హామీ కాదు. చర్చిలో సభ్యత్వం ఉండటం మంచిదే, కానీ అది పరలోకానికి టికెట్ కాదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 ఏం చెప్తుందో చూద్దాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అంటే చర్చికి రావడం, పేరు నమోదు చేయించుకోవడం మాత్రమే సరిపోదు. దేవుని చిత్తం ప్రకారం జీవించాలి. పరలోకంలో ఒక ప్రత్యేకమైన పుస్తకం ఉంది. బైబిల్ చెప్తుంది పరలోకంలో జీవ గ్రంథం ఉంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15 ఇలాగు వ్రాయబడి ఉంది. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. కాబట్టి ముఖ్యమైన ప్రశ్న, నీ పేరు చర్చిలో ఉందా లేదా? నీ పేరు జీవగ్రంథంలో ఉందా? క్రైస్తవుడిగా పుట్టడం కాదు, క్రైస్తవుడిగా మారాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం ఇలాగ వ్రాయబడి, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చర్చిలో బాప్తిస్మం తీసుకున్నావా? చర్చికి వస్తున్నావా? అది సరిపోదు. హృదయ మార్పు అవసరం. దేవుడు చూస్తుంది మన హృదయం, మనుషులు చూసేది. చర్చికి వస్తున్నావా, సేవ చేస్తున్నావా, సభ్యత్వం ఉందా? కానీ దేవుడు చూస్తుంది నీ హృదయం, నీ పశ్చాత్తాపం, నీ పవిత్ర జీవితం. 1 సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనం చెబుతుంది, మనుషులు చూసేది బయటి రూపాన్ని, కానీ యెహోవా చూసేది హృదయాన్ని. ఆత్మ పరిశీలన చేసుకుందామా. నీకు నువ్వు ఈ ప్రశ్నలు అడుగు. నా పేరు చర్చిలో ఉందా, లేదా పరలోక జీవ గ్రంథంలో ఉందా? నేను నిజంగా మారానా, లేక కేవలం మతపరమైన ఆచారం మాత్రమేనా? చర్చో సభ్యత్వం రక్షణకు గుర్తు కాదు. యేసుక్రీస్తుతో నిజమైన సంబంధం మాత్రమే రక్షణ. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనము ఇలాగు చెబుతూ ఉంది, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఒకరోజు దేవుడు అడిగేది, నీ పేరు చర్చిలో ఉందా, లేదా నీ పేరు జీవ గ్రంథంలో ఉందా? దేవునితో సంబంధం కలిగి దేవుని వాక్యానుసారముగా జీవించినట్లయితే నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. దేవుడిట్టి మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్.